శ్రీశ్రీ గారు అన్నట్టు ఈ దేశం ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరపోతులది కాదు, మాది. ఈ దేశం స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకోవటానికి దేశాన్ని తాకట్టు పెట్టే రాజకీయ నాయకులది కాదు, మాది. ఈ దేశం పోలీసుల చేతిలో ఉండాల్సిన తుపాకుల్ని ఫ్యాక్షనిస్టుల చేతిలో పెట్టి రౌడీ రాజ్యం చేయిస్తున్న హత్య రాజకీయవాదులది కాదు, మాది. ఈ దేశం తండ్రి చేస్తే కొడుక్కి, భర్త చేస్తే భార్యకి, అన్న చేస్తే తమ్ముడికి సీట్లు ఇచ్చే అవకాశవాద పార్టీలది కాదు, మాది. మా యువతరానిది. అని ఎలాంటి భూమి మాకు అప్పచెప్పాలనుకుంటున్నారు? రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబులు పడిన తర్వాత పనికి రాకుండా పోయిన హిరోషిమా, నాగసాకి లాంటి భూమిన? కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజుకు వచ్చిన నెత్తుటి భూమిన? వద్దో, మాకొద్దు. మాకు సుజలాం సుఫలాం సస్యశ్యామలంగా కనిపించే భారత భూమి కావాలి. ఆ భూమి మాకు మిగలనిస్తారా? విదేశీయులకు అమ్మేసి మా నేల మీద మమ్మల్ని పాలేరు చేస్తారు. ఒకప్పుడు చేలో వరేస్తే ఇంత ఆదాయం వస్తుందని, పళ్ళ తోటలైతే ఇంత లాభం వస్తుందని అందరూ ఆశపడేవారు. రాజకీయాల్లోకి వస్తే దిమ్మ తిరిగిపోయే ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు. ఒకప్పుడు పోలీసులను చూస్తే సామాన్యుడికి భయం, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ని చూస్తే పోలీసులకు భయం. రౌడీలు, గూండాలు చేరి రాజకీయాలను రణరంగంగా మారుస్తున్నారు. సామాన్యులు రాజకీయాల్లో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవలు చేయాలనుకునే విద్యార్థులు, మేధావులు, సంఘ సంస్కర్తలు ఏ ధైర్యంతో రాజకీయాల్లో అడుగు పెడతారు? ఈ దేశాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారు? తన జీవితం ప్రజాసేవకే అంకితం. బిడ్డలను కూడా కనకుండా కడదాకా ప్రజాసేవకి అంకితమైన ఒక పుచ్చలపల్లి సుందరయ్య కావాలి. కట్టు బట్టలు తప్ప కార్లు, మేడలు ఆశించిన ఒక వావిలాల గోపాలకృష్ణే కావాలి. ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన సొంత ఇల్లు కూడా సంపాదించుకుని గుల్జారీలాల్ నందా కావాలి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బిఆర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, అబుల్ కలాం ఆజాద్, కామరాజ్ నాడార్, ప్రకాశం పంతులు, వీళ్ళు కావాలి. సామాన్యంగా యువతరం దారి తప్పిందంటారు. నిజానికి దారి తప్పింది రాజకీయం. దాన్ని యువతరం దారిలోకి తెచ్చుకోవడానికి చేసిన ఈ ప్రయత్నం మాది ఎవరన్నారు?